మాజీ శాసనసభ్యులు ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ గారితో ముఖాముఖి కార్యక్రమం. నమస్తే అన్న. నమస్తే. వైఎస్ఆర్ ఫ్యామిలీకి విధేయుడు, రాజంపేటకి సుదీర్ఘమైనటువంటి రాజకీయ సేవలు చేసినటువంటి మీరు మళ్ళీ శాసనసభ్య పోటీకి ఎన్నిక కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో మీరు రాజంపేట కోసం చేసినవి, చేయాలనుకునేవి ఏమైనా ఉన్నాయా? దాదాపు అప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను అప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను, ప్రభావతమ్మ గారు శాసనసభ్యులుగా ఉన్నారు. దాదాపు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నిధులు కూడా బాగుండేది. ఆ రోజు రాజంపేట ప్రాంతానికి మనం ఏం అడిగినా ఆయన కాదనకుండా అన్ని కూడా చేయడం జరిగింది. ఎందుకంటే రాజంపేట భవిష్యత్తులో రాజంపేటకు మంచినీటి కొరత వస్తుంది, మనం ముందుగానే దానికి మంచినీటి కొరత లేకుండా, ఎందుకంటే పట్టణం పెరుగుతూ ఉంది అని రాజశేఖర్ గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు దాదాపు 50 కోట్ల రూపాయల నిధులతో ఆ రోజుల్లోనే అన్నమయ్య ప్రాజెక్ట్ నుంచి మంచినీటి స్కీమ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మేము చదువుకునేటప్పటి నుంచి కూడా ఆ రైల్వే గేట్ తో ఆ పక్క కాలేజెస్ ఉండేది, కొన్ని గ్రామాలు ఉండేది, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. రైల్వే క్రాసింగ్ చాలా మంది గూడ్స్ నిలబడిపోతే ఆడపిల్లలు కాలేజీకి పోతా చాలా మంది జాకెట్లు చినిగిపోవడం అయితే, బట్టలు చినిగిపోవడం అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళు, అయిపోయారు కాలేజీ. అదే విధంగా చాలా మంది ఆ గ్రామాల నుంచి అప్పుడు ఈ వాహన సౌకర్యం లేవు, కార్లు జీపులు కాదు. అప్పుడు ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ లేడీ, గర్భిణీ స్త్రీ ఏదైనా హాస్పిటల్ పోవాలంటే ఎద్దల బండిలో ఆ ముందు గ్రామాల నుంచి వస్తే కనీసం ఆ సరైన సమయానికి హాస్పిటల్ జరుపుకోలేక నిజంగా ఆ బండిలోనే ప్రసవించే పరిస్థితి ఉండేది. ఆ రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు గురుండేది. ఆ రోజు మేము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి రైల్వే బ్రిడ్జి కావాలా అని మేము అడిగినప్పుడు ఆయన సెంట్రల్ కు ఆయన ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున కట్టి మా ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. అది పెద్ద ఒక కళ, నిజంగానే గొప్ప రైల్వే. ఆ రోజుల్లో అది రాజంపేట ప్రాంతానికి అంత ట్రాఫిక్ లేదు రాదు అని సెంట్రల్ నుంచి ఎప్పుడు వాపస్ వచ్చేది. ఈయన మ్యాచింగ్ గ్రాంట్ కట్టి అది శాంక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇకపోతే అప్పట్లో ఎక్కడా లేని, రాష్ట్రంలో లేని విధంగా ఒక ఎలక్ట్రికల్ క్రిమిటోరియం శాంక్షన్ చేయడం జరిగింది రామ్నగర్ లో రాజశేఖర రెడ్డి. అదే విధంగా ఇప్పుడు రాజంపేట మున్సిపాలిటీ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ అడిగినవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. మున్సిపల్ మార్పు కూడా ఆయన ద్వారా జరిగింది. మున్సిపాలిటీ కూడా రాజంపేట పట్టణాన్ని కూడా మున్సిపాలిటీ చేయడం కూడా రాజశేఖర్ గారి చొరవతోనే ఆ రోజు మున్సిపాలిటీ కావడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఏది అడిగినా కూడా తప్పకుండా ఆయన చేయడం అయితేనేవి అన్ని చేయడం జరిగింది. అదే విధంగా మళ్ళీ తర్వాత ఈ గ్రామాలకు మంచినీటి సౌకర్యం నది నుంచి అయితేనేవి, సిద్ధవటం పెన్నా నదిలో నుంచి సిద్ధవటం పట్టణానికి ఆ మాధవరం గ్రామాలకు ఆ రోజుల్లో మంచినీళ్ళు అయితేనేవి ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అనుకోని విధంగా మళ్ళీ రాజశేఖర్ గారు మరణించడం, తర్వాత కుంటుపడింది అభివృద్ధిలో. తర్వాత రాజశేఖర్ మరణించిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రావడం కుంటుపడింది. ఈ రోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేదు, మధ్యలో కూడా నేను కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా పోవడం. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఎన్నిక కావడం అయిన తర్వాత కూడా ఈ రోజు నిజంగా అభివృద్ధి లేదు అంటారు చాలా మంది, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తాయి. ఒకటి ఆలోచన చేయాల, అభివృద్ధి అంటే ఒక రోడ్డు వేయడమేనా కాదు. ఈ రోజు ఈ సచివాలయ వ్యవస్థ చూడండి, భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక విజయవాడ రాష్ట్ర రాజధానికి సెక్రటరేట్ ఎలాంటిదో గ్రామానికి కూడా అది ఒక సెక్రటరేట్ లాంటి అన్ని డిపార్ట్మెంట్లు పొందుపరిచారు. రెవెన్యూ, పోలీసు, వెటర్నరీ, అగ్రికల్చర్ అన్ని డిపార్ట్మెంట్ పొందుపరిచి ప్రతిది కూడా ఒక సరళీకృతం అయింది. ఏ పని కావాలన్నా ఈ రోజు నిజంగా గతంలో ఏదన్నా ఒక సర్వే కావాలంటే నెలల చుట్టూ ఆఫీస్ ఎంఆర్ఓ చుట్టూ తిరిగే పరిస్థితి, పెన్షన్ కావాలంటే ఎండో ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ఎందుకంటే అధికారులు కూడా తప్పుపట్టలేం, వాళ్లకు సిబ్బంది కొరత. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు సర్వే అంటే మరుసటి మీరు సర్వే చేస్తా. ఈ రోజు అన్ని కూడా ఈ రోజు పెన్షన్ కావాలంటే నేరుగా అప్లోడ్ చేసి ఎవరితో నా పని లేకుండా వాలంటీర్ తెచ్చి ఇంటికి ఇస్తా. ఎటువంటి శాసనసభ్యుడు రికమెండేషన్ అక్కర్లేదు. అదే విధంగా ఇకపోతే విద్య చూడండి, విద్య
ఈ రోజు గతంలో ప్రభుత్వ పాఠశాలలో పశువులతో గొర్రెలు ఆవులతో నిండిపోయి ఉండేది. ఈ రోజు పరిస్థితి కార్పొరేట్ విద్యాలయాలు మించిపోయాయి విద్య. ఈ రోజు ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశ చరిత్రలో పేద పిల్లల్ని ఏం తింటారని ఎవరు ఆలోచన స్వయంగా ముఖ్యమంత్రి గారు మెనూ తయారు చేశాడు. నాడు నేడు స్కూల్స్ కూడా అన్ని బ్రాండెడ్, తినే పళ్ళెం కూడా వాళ్ళే సప్లై చేశారు. ఏ కాంట్రాక్టర్ రూపాయి డబ్బు మిగతా నాడు నేడు చేసిన అన్ని బ్రాండెడ్, కుళాయి కానించి పైపులు కానించి అన్ని బ్రాండెడ్ వాడాలి, డస్కులు కానించి అన్ని. అలాంటిది ఎందుకంటే వీళ్ళు ఈ విద్యార్థులే రేపటి భారత పౌరులు, ఈ దేశానికి దిశ మార్గదర్శకులు, ఈ రాష్ట్రానికి కావచ్చు అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. అది అభివృద్ధి కాదా? ఈ రోజు హాస్పిటల్ చూడండి, కార్పొరేట్ హాస్పిటల్ మించిపోయినాయి. ఈ ఆసుపత్రిలో ఈ మందు లేదనే విధంగా లేదు. డాక్టర్స్ ఫుల్ఫిల్ చేశాడు. ప్రతి దాంట్లో అన్ని డిపార్ట్మెంట్ వచ్చాడు. ఈ రోజు నిజంగా ఇది అభివృద్ధి కాదా? రాజంపేట చూడండి, 100 పడకల 23 కోట్ల రూపాయలు వెచ్చించి బ్రహ్మాండంగా జరిగింది. ఈ రాష్ట్రం విడిపోయింది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ని ఇబ్బందుల్లో కూడా చేస్తున్నాడు. కానీ ఇకపోతే ఇంగ్లీష్ అంటారు, కానీ తెలుగు లేకుండా ఇంగ్లీష్ అంటాడు ముఖ్యమంత్రి. అవసరం ఇంగ్లీష్ కూడా అవసరం. ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ అవసరము. దేశం ఈ రాష్ట్రం వేరే రాష్ట్రం బాగుంటే ఇంగ్లీష్ అవసరం, వేరే దేశం బాగుంటే ఇంగ్లీష్ అవసరం. జగన్మోహన్ గారి ఆలోచన ఏంటి? నా బిడ్డలు లండన్ అమెరికా లాంటి దేశాల్లో చదువుతున్నారు, ప్రతి పేదవాడి బిడ్డ లండన్ అమెరికా చదవాలి ఆలోచన. ఎందుకంటే పెద్ద పెద్ద దేశాల్లో పెద్ద సీఈఓలు కావాలి మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు. ఎందుకంటే ఈ ఖ్యాతి విశ్వవ్యాప్తంగా పెరగాలనే ఆలోచన అయింది. ఈ రోజు నిజంగా మొన్న ఈ మధ్య ఐక్యరాజ్య సమితిలో మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రసంగించారు. ఎంత ఇది ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది, దేశవ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ముందు విద్య అనేది సౌత్ మొత్తం భారతదేశంలో కేరళ బాగుందనేవాడు. ఇప్పుడు ఆంధ్ర, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గర్వకారణం. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇప్పుడు ఇంతమంది సంక్షేమ పేద వాళ్ళందరికీ కూడా ఇస్తాడు, అది అభివృద్ధి కాదా? పేదలు బాగుపడిన అది అభివృద్ధి కాదా? ఇవన్నీ మాట్లాడుతున్నారు. అయితే సరే, రాష్ట్ర అభివృద్ధి కొందరికి నచ్చనోళ్ళు నచ్చినట్టు, నచ్చినోళ్ళు నచ్చినట్టు మాట్లాడడంలో ఇందులో ఏం పెద్ద మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే వాస్తవంగా ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు విమర్శలకు మెయిన్ రీజన్ గానే ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత ఎదుటివాడు చేసే దాన్ని విమర్శించడానికే ప్రతిపక్షాలు ఉన్నాయి అనేది ఒక ప్రధానమైన ఎజెండా ఇది. అయితే ఈ విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే మీ వరకు వస్తే రాజంపేట నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి అంటే వైసీపీ ఫ్యామిలీ లేదా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడనే గుర్తింపు ఉండేది. అయితే గత ఎలక్షన్ లో మీకు పోటీ చేయలేకపోవడానికి రీజన్స్ ఏదైనా ఉండొచ్చు, కానీ మీకు రాలేదు. అప్పుడు ఈసారి వచ్చింది కదా. ఆ గత యుగంలో గెలిచినటువంటి మల్లికార్జున రెడ్డి ద్వారా మీకు ఏదైనా ఇప్పుడు ఆయనకు రాకపోవడాన్ని జీర్ణించుకోలేక మీకు ఏదైనా హాని కలపెట్టడం లేదంటే వ్యతిరేకంగా చేయించే కార్యక్రమాలు చేసే పనులు చేసే అవకాశం లేదంటారా? మల్లికార్జున రెడ్డి నాకు వ్యతిరేకంగా చేస్తాడని నేను భావించను. ఎందుకంటే నాకు 10 సంవత్సరాలు పార్టీ కష్టపడి నాకు టికెట్ రాకుండా నేను బాధను నింపుకొని, అది మీ విధేయతలో భాగమే గానీ ఆయనకు దాని మీద కట్టుబడాల్సిన అవసరం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మల్లికార్జున గారు చేసినాం, ఆయన గెలిచినాడు మా అఖండ మెజార్టీతో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పరిస్థితుల వల్ల జగన్మోహన్ రెడ్డి నేను మల్లికార్జున రెడ్డికి టికెట్ ఇవ్వద్దు, వాళ్ళకి వద్దని నేను చెప్పిన దాఖలాలు ఎక్కడా లేదు. వారి ఇష్ట ప్రకారమే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, మల్లికార్జున రెడ్డి నాకు చేస్తాడు. సరే, సంతోషం సార్. అయితే బయట చాలా వార్తలు వస్తున్నాయి, అవన్నీ మనకు సంబంధం లేని, ఆయన ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆయన హక్కు ఎక్కడికైనా వెళ్ళిపోయే హక్కు ఉంది. మీరు ఎక్కువ శాతం రైతులు పేదలతో నిత్య అన్నదాన కార్యక్రమాల్లో ఉంటారనేటటువంటి ఒక మంచి మార్కు బయట మార్కెట్ లో ఉంది. అమర్నాథ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే కనీసం ముందు ఇమ్మీడియట్ గా భోజనము, కాఫీ, టీలకు అయితే ఇబ్బంది లేదు, అన్ని సౌకర్యంగా చూస్తాడని ఒక మంచింది. ఇంత మంచి హృదయం కలిగిన మీకు కూతవేటు దూరంలో కొన్ని సమస్యలు ఉంటే పట్టించుకోలేదనే అపవాదం ఉంది. పట్టించుకోలేకపోవడమా, పనులు జరగకపోవడమా? నా వంతు పూర్తిగా చేసిన నేను ఏమంతా చేయగలను. ఇప్పుడు ఒక ఫ్లడ్ దాని గురించి నేను చెప్పలేదు. అది ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన వెంటనే ఆ రాత్రి నుంచే నేను అందరినీ తరలించి ఇలాంటి 100 మంది జరిగింది. ఆ రోజు బాగా చేశారు సార్, ఆ రోజు బాగా చేయలేదని మిమ్మల్ని ఎవరు అనలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకు పునరావాస కల్పనలో కానీ లేదా వాళ్ళకి ఏదైనా ఇప్పించే విషయంలో తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇచ్చినాడు, చేసినాడు బాగా. నేను కూడా ఆ ప్రాంతానికి అన్ని మొత్తం ఎక్కడ నిధులు తెచ్చి రోడ్లన్నీ వేసిన, ఇల్లులు అయినా ఇబ్బంది అయినా. అది కేవలం అపవాదే. ఇకపోతే వాళ్ళకి మంచినీటి సౌకర్యం కల్పించిన, వాటర్ ప్లాంట్ పెట్టించిన, ప్రతి వాళ్ళకు కూడా నేను అడిగిందంతా. నేను ఇప్పుడు తొగురిపేట గ్రామం కావచ్చు, పొలపత్తూరు కావచ్చు,
మందపల్లి కావచ్చు, అడిగిన పనులన్నీ కూడా నా వల్ల ఏంటన్నీ కూడా చేశాను నిరంతరం. ప్రధానంగా మీకే అంటే మీ యొక్క గ్రామాలకే ఎక్కువగా ఉపయోగపడే అన్నమయ్య డ్యాము అనివార్య కారణాలతో పోవడం జరిగింది. అది కారణం ఏదైనా పక్కన పెడితే 77లో మొదలు పెట్టింది, 2000లోనో 2004లోనో ప్రారంభించబడింది, లేదా 2008లోనో. అంటే కనీసం ఇంకా మనం ఇప్పుడు ఎన్ని రోజుల్లో మొదలుపెట్టి ఎన్ని రోజుల్లో పూర్తి చేసే కార్యాచరణ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఏదైనా కానీ ఒక స్పెసిఫిక్ టైంలో పూర్తి చేయడం ఆయనకు అలవాటని ప్రజలు చెప్పుకుంటుంటారు. మీ అభిప్రాయంలో ఎప్పుడు మొదలు పెట్టచ్చు, ఎప్పుడు పూర్తి కావచ్చు? జస్ట్ అభిప్రాయమే. ఇప్పుడు ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అది మొదలు పెట్టలేదు. ఎన్నికలు అయిపోయిన పాటినే అన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ ఎన్నికల సభకు రాజంపేటకు వస్తాడు, ఆయన అనౌన్స్ చేస్తాడు, ఆయన ప్రకటిస్తాడు. ఎందుకంటే తొందరగా నేను కూడా రేపు ఎన్నికల తర్వాత ఒకవేళ శాసనసభ్యుడిగా ఎన్నికైతే నా ప్రయత్నం అంతా కూడా నేను చేసి తొందరగా పూర్తి అయ్యేదని నా శాయశక్తిలో నేను కృషి చేస్తాను. మీ ప్రాంత ప్రజల ప్రధాన కోరిక ఏంటంటే, ప్రధానంగా ఈ ప్రాంతంలో బనానా సాగు ఎక్కువగా సాగుతుంది. వీళ్ళకు గిట్టుబాటు ధర కానీ లేదా వాళ్ళు స్టోరేజ్ చేసుకునే దానికి గిడ్డంగులు కానీ కోల్డ్ స్టోరేజ్లు కానీ ఉంటే మంచి ధరలతో సమయంలో మంచిగా అమ్ముకునే ప్రయత్నం అయితే ఉంటుంది. అంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఏర్పాటు చేయాలని చాలా మంది కోరుతున్నారు. నా మాటగా మీకు చెప్తున్నాను, మీ ఆన్సర్ దీని గురించి. భవిష్యత్తులో నేను తప్పకుండా కోల్డ్ స్టోరేజ్ కూడా వాళ్ళ గిట్టుబాటు ధర కోసం కూడా తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రైతులకు ప్రధానంగా చెప్పుకోలేం. ఇప్పుడు ఏ పంట ఏ సమయంలో పూర్తిగా వస్తుంది, గాలికి పడిపోతుంది, ప్రకృతి యొక్క ప్రతి కోపానికి రైతు బలి అవుతూనే ఉంటాడు. కాబట్టి మీరు వారి గురించి కొంచెం చేయాలని చెప్పి చాలా మంది నాతో మీ దగ్గరకు వస్తున్నామంటే అడిగారు, ముందుగానే చేశారు. మరీ ముఖ్యంగా మీరు రాజంపేట ప్రజలకు ఎన్నికల హామీ అనుకోండి లేదా మీ వాక్యంగా ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? నేను పర్టికులర్ గా ఎన్నికల హామీ అనేది ఏం ఉండదు. వాళ్ళకి నిరంతరం రాజకీయాల్లో లేకపో నేను వాళ్ళకి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏది అవసరమో అది తప్పకుండా చేసేది నిరంతరం నా సేవ చేస్తా. ఇంకోటి ఏంటంటే నేను ఈ ప్రాంతానికి నేను ఎప్పుడు పర్మనెంట్ ఉండేవాడిని. ఎందుకంటే ఎవరైనా కొంతమంది గెస్టులు మాదిరి రావచ్చు, ఎన్నికలప్పుడు పోవచ్చు. నేను దీనికి ఎప్పుడు కూడా నేను పర్మనెంట్ గా వీళ్ళతో కలిసి మెలిసి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వీళ్ళతో కలిసి ఉండేవాడిని. నేను ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి ఎప్పుడు నాయకుడిని అనుకోను. వాళ్ళకు సేవకుడు, వాచ్మెన్ మాది. ఎందుకంటే వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నేను పిలిచిన పాటనే పలికేది. వాళ్ళకు ఒక వాచ్మెన్ మాదిరి రాజంపేట ప్రాంతానికి నేను పనిచేసే వ్యక్తిని. ఎప్పుడు కూడా వాళ్ళకి ఏది అవసరం నేను ఎందుకంటే ఎక్కువ హామీలు ఇచ్చి నేను అట్లా లేదు. నేను చెప్పింది నేను చేసే మనస్తత్వం. తప్పకుండా వాళ్ళకి ఏ సమయానికి ఏది అవసరమో నా వల్ల అయినంత వరకు నేను తీర్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. రాజంపేట మున్సిపాలిటీలో మీ ఇంటికి కోటవేత దూరంలో అశుభ్రతకు నిలువగా ఉందని చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రత్యక్షంగా ఎక్కడ లేకపోయినా మీ ఇంటి దగ్గరే ఉండడాన్ని చాలా మంది అమరన్న ఇంటి దగ్గరే ఇలా ఉందే అనే ఒక ప్రశ్న వస్తుంది. దాని మీద మీ సమాధానం? నేను మా ఇంటికాడ శుభ్రంగా ఉండాలని లేదు, రాజంపేట పట్టణం అంతా శుభ్రంగా ఉండాలని నేను కోరుకుంటా. ఈ మధ్య దానికి చెత్త బండ్లు కూడా లేకుండా ఉంటే ఈ మధ్య టాటా చెత్త బండ్లు కూడా తెప్పించినాము. అది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటది. తప్పకుండా రాజంపేట పట్టణం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలని నేను కోరుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు, దేశంలోని అన్ని పార్టీలు ఒకటి. ఇంతటి పెద్ద అంటే పోటీని ఆయన తట్టుకుంటాడో లేదో పక్కన పెడితే, రాజంపేటలో మీరు ఒక్క పక్క ఉంటారు, మిగిలినటువంటి కులాలు అనుకోవచ్చు లేదా కులాల వారి పార్టీలు అనుకోవచ్చు, మతాల పార్టీలు అనుకోవచ్చు, అవన్నీ ఒక పక్క ఉంటాయి. ఇంత పెద్ద వేవ్ లో మీరు వారిని అందరినీ తోసుకుని ముందుకు వచ్చే ప్రయత్నంలో సక్సెస్ అవుతారనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళకి ప్రజలకు ఒకటి నమ్మకం, నిరంతరం మనం అందుబాటులో ఉంటాం. చిన్న పార్టీని పలుకుతారు. వాళ్ళు బయట ఉండే నాకు పోటీ ఉండే నాయకులంతా ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళే. తప్పకుండా ఎందుకంటే ఈయన పిలిచిన పార్టీ మనకు పలుకుతాడు. నాకు తెలుగుదేశం ఆ పార్టీలో కూడా నా అభిమానులు ఉండాలి అన్న. మీకు వచ్చి మీకేం చేయలేమని నేను ప్రతి ఒక్కరితో మాట్లాడగలను. అందరితో గుడ్ నేచర్ లో అందరితో మాట్లాడతా. ఈవెన్ నాకు శత్రువు అనేది ఏమి ఉండదు. ఏది ఎలక్షన్ వరకు రాజకీయం చూసుకుంటా. ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఏమి ఉండదు. మళ్ళీ నేను మామూలుగా పోలీసు ఉపయోగించి వాళ్ళని నారాజ్ చేయడం నాకు అది ఇష్టం కూడా ఉండదు. నాకు అలవాటు కూడా లేదు నాకు. అందువల్ల నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఈ ప్రాంత ప్రజలు ఆదరిస్తారు.
రాజంపేట బ్రాండ్ అయిన అమర్నాథ్ రెడ్డి గారు జిల్లాను కోల్పోవడం మీకు బాధ కలిగిందా లేదా? కొన్ని బాధ కలుగుతాయి, కానీ కొన్ని పరిస్థితుల్లో మనం విధిలేని పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే రాజంపేట ప్రాంతం మనం జిల్లా కూడా, మదనపల్లి ప్రాంతం వాళ్ళు జిల్లా కోరినారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు మధ్య మార్గంగా అందరికీ సౌకర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి నిర్ణయం. నేను ఈ పార్టీలో ఉండి నేను ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని శ్రీకాంత్ రెడ్డి గారి, ధనంజయ రెడ్డి గారి పైరవి ఎదురుగా మీ పైరవి సరిపోలేదని వాక్యం. అన్ని ఉత్తమ మాటలు పైరవి. ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఒకసారి ఆయన లెక్క చేసే మనిషి కాదు. మెయిన్ గా ఏంటంటే ఈ ప్రాంతానికి ఇస్తే మదనపల్లి ప్రాంతం వాళ్ళకి గట్టిగా ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతాయి. మధ్య మార్గంగా అన్నిటికీ మధ్య మార్గంగా ఆలోచనతో ఇచ్చినారు. కానీ మనం ఈ పార్టీలో ఉండి ముఖ్యమంత్రి గారు లేడని నిర్ణయాన్ని నేను దాన్ని వ్యతిరేకించడం, పార్టీ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించలేని స్థితిలో ఆగిపోయినాను. బాధ ఉన్నా కూడా ఇంకోటి ఏంటంటే దానికి తగ్గట్టు రేపు రాబో రోజుల్లో ఈ ప్రాంతానికి నేను కొత్తవి తెచ్చేదానికి ప్రయత్నం చేస్తా. మెడికల్ కాలేజీ కూడా పోయిందనే బాధ ఒకటైతే ఉంది. ఎందుకంటే ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ రాజంపేటలో స్థాపనతో రాజంపేట బోయినపల్లి వరకు విస్తరించింది. ఒక మెడికల్ కాలేజీ కూడా ఉండింటే రాజంపేట ఇంకా పెద్దది. ఇంకా మనకు పెద్ద స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ కూడా వచ్చిందా? స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడు స్టార్ట్? ఫౌండేషన్ కూడా జరుగుతున్నది. స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ కూడా మనకు వచ్చింది. వెరీ గుడ్ సార్. వచ్చింది. ఇవన్నీ బయటకు ఎవరికి తెలియదు, ప్రపంచాన్ని మీరు చెప్తే. స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ వచ్చింది. సో రాబో కాలంలో వచ్చే మెడికల్ కాలేజీలైనా తెచ్చుకునే అవకాశం ఉందంటారా? నేను ప్రయత్నం చేస్తా, చేయాలని ప్రయత్నం ఖచ్చితంగా నాకు ఉండే నా ఆలోచన మైండ్ లో పెట్టుకుని చేస్తా. చేస్తా. ఇంకా కూడా కొంచెం రాజంపేట అభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తా. ప్రధాన ప్రతిపక్షాలు మీ పైన చేసే ఆరోపణలో ప్రధానమైనటువంటిది అమరన్న ఎంత మంచోడైనా భూములు ఆక్రమించుకున్నాడు అని ఆరోపణ అయితే నడుస్తుంది. దానికి మీ సమాధానం? మాది ఏంటంటే మాది ఈడ పెద్ద కుటుంబం. మేము ఈ ఊర్లో ఏమవుతాయి ఈ ఊర్లో అంతా ఉన్నా లేకపోయినా చెప్పుకుంటారు. మాది రాజంపేట, మాది హైదరాబాద్ పక్కన 25 ఎకరాలు ఉంది. మా 25 ఎకరాల భూమిని అమ్మి ఈడ మనం చేసుకున్నాం. 25 ఎకరాల భూమి ఈ బుద్ధ అంటే కోట్ల రూపాయలు ఈ బుద్ధ. ఈడ మనకు కనీసం మనం పెట్టే ఖర్చుకు మనకు ఆదాయం కూడా రాదు. కాదంటే మనకు ఒక పిచ్చి. వ్యవసాయం అనేది ఒక వ్యసనం అయిపోయింది. వ్యసనం. ఇంకోటి ఏంటంటే నిద్రలేసిన 10 మందికి అన్నం పెట్టడం. ఇంకోటి ఏంటంటే ఇల్లు అంటారు, మా ఇల్లు దేవాలయం నాకు. ఎందుకంటే మామూలుగా ఇది ఇల్లు అనేది అన్ని సమాజ, ఇప్పుడు హెల్త్ క్యాంప్స్, ఉచిత. మీకు అసలు ఏంటి మాకు అర్థం కాలేదు. 20 సంవత్సరం అంతా ఏదో ఒక మెడికల్ క్యాంప్ నడపడంలో మీ ఉద్దేశం ఏంటి? మెడికల్ క్యాంప్ కాదు, అది ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి, ఏదో ఒకటి చేయాలని తపన. నేను సంపాదించే 10 రూపాయలు అన్ని ఖర్చు పెడతా. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు ఉండదు, ఏం నీళ్ళు 1 రూపాయి ఉండదు ఎప్పుడు. ఈ గుళ్ళు, టెంపుల్స్, పాదయాత్ర, ఆడిన గుళ్ళ కాడ వివాహం చేస్తే మన ఇంట్లో భోజనం, ఈయన క్యాంపు, ఇంకోటి ఈ ఆర్థో క్యాంపు చాలా పెద్ద. హార్ట్ క్యాంప్స్ చేశారు. ఆర్థోపెడిక్ నడుస్తున్నాయి. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడనే నీకు వాళ్ళు శంకర్ నేత్రాలయ వాళ్ళు ఇక్కడనే మొబైల్ ఆపరేషన్ ఇక్కడనే ఒక దాదాపు 15 రోజులు క్యాంపు జరిగింది. ఇక్కడనే ఎన్ని కార్యక్రమాలు చేస్తారు. ఏదో వాళ్ళు మాట్లాడతారు కానీ నేనేం ఇదే వస్తుంది రేపు నాకు ఉండే మనం ఇల్లు గాని ఇది గాని రేపు ఎప్పుడన్నా నాకు ఇవాళ ఏదో సమాజ సేవకే ఉపయోగించాలి. ఎవరు మా పిల్లలు వచ్చి ఇక్కడ ఉండేది లేదు, చేసేది లేదు. ఈ పల్లెల్లో మనకు నమ్మకం ఉన్నారు, వాళ్ళకి ఏదో మనం సేవ చేయాలని అంతే. చివరిగా మీకు ఒక గట్టి ప్రశ్న అనుకోండి, ఇంటి ప్రశ్న అనుకోండి. మీ అన్నదమ్ముళ్ళలోనే మీకు కొంతమంది వ్యతిరేకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మార్కెట్ లో ఓపెన్ టాక్ ఉంది, నిజమా కాదా? అదంతా అబద్ధము. అంతా కలిసి వస్తాయి. కుటుంబం అన్నాక ఎవరికోరికి చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా ఏం లేదు. అదంతా మా వాళ్ళంతా మాకు చేస్తారు బాగా. నేను అసలు ఇంకొకరు ఉన్న మా కుటుంబంలో వచ్చినా కూడా నేనే రాజకీయాలు విరమించుకుంటా. నాకేం పెద్ద అంత ఇంట్రెస్ట్. మన టికెట్ కూడా నేను ప్రయత్నం చేయలేదు, అన్ని లేదు, ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని మా అభిప్రాయం. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడాల్సి వచ్చింది, నిలబడతానా కానీ నేనేం గట్టిగా నేను ఏది కూడా నేను మొన్న టికెట్ రాలా. నాకు 10 ఏళ్ళు పార్టీ కష్టపడినా, మనసులో బాధ ఉన్నా కూడా అన్ని చేసినాం, పార్టీకి బాగా చేసాం. నేను బతుకునేంత వరకు ఈ పార్టీలో ఉండేవాడిని. ఈ XYZ ఎవరికి టికెట్ వచ్చినా నేను పార్టీకి చేసేవాడిని. చివరిగా మా కోరిక ఏంటంటే, రాజంపేట అంటే అమర్నాథ్ రెడ్డి కాబట్టి రాబో కాలంలో మీరు శాసనసభ్యులుగా ఎన్నికైతే మీ మార్కు రాజకీయాన్ని, మీ మార్కు అభివృద్ధిని రాజంపేటలో వచ్చేలా చూసి ప్రజలకు మెరుగైన సేవ చేయాలని మా యొక్క ఆకాంక్ష. థ్యాంక్ యూ సార్. మంచిది శివ, మంచి. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ శివ.